సమారంభాం నాథయామునమధ్యమామస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసిన్ధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతా పితా యోతయః తనయా విభూతిః సర్వం యదేవనీమేన మదన్వయానామాజ్యస్య నః కులపతేః వకుళాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునం ప్రణతోస్మి నిత్యం. శ్రీశైలే సదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లోకాచార్యమునిం వందే ధీశమాదిగుణార్ణవం తం శఠారిగురోః శిష్యం ఆర్తివ్యాఖ్యాం కరోతి యః ఆర్తివ్యాఖ్యాం వరవరమునేః ఆర్తబంధోః మనోజ్ఞాం లోకాచార్యమునిః అకృతాసల్లోకమాహ్లాదయంసః ఆచార్యాణాం చటరపుకృతేః అర్థనిర్వాహశక్తౌ ప్రాచాం పశ్చాద్భువి సుమతయో యం వదంతి ప్రగల్భం కాంతోపయంత్రియమినః జగదార్యయోగి వ్యాఖ్యాత కృపాసవిధిః కృతిమార్చ్యభిక్షాం యంభూతలే నిగమశీర్షవిదో వదంతి కాంతోపయంత్రియమినః అవతరం ద్వితీయం. ఆత్రేయాన్వయసింధుశీతకరణాత్ రామానుజార్యాద్వరాత్ జాతం తత్కరుణాకటాక్షవిదితః త్రయ్యంతయుగ్మాశయం శ్రీమద్వేంకటదేశికోత్తమపదద్వంద్వారవిందాశ్రయం సేవే సద్గుణసాగరం గురుమహం గోపాలకృష్ణాభిధం. ఆత్రేయాన్వయ సింధుశీతకరణాత్ గోపాలకృష్ణాత్ గురోః జాతం తత్పదపంకజామృత రసాస్వాద ఆత్మోన్నతిం స్వాచార్యస్య గుణాన్ వదంతమనిశం తత్తాత పాదప్రభావాల్లబ్ధ ఉభయ వేదశీర్షమనఘం సేవే ఋసుహావిధం. ఆత్రేయవంశవనథేః గుడు రాజమార్యం రామానుజార్యతనయం సుగుణైకరాశిం శ్రీనారసింహ పదపంకజ చెంచరీకం శ్రీవేంకటార్య గురువర్యం అహం ప్రపజ్యే. తేన్ పైலும் தாரான் எதிராசன் சேவடிமேல் தான் பரமபக்தி தலையெடுத்தி மாந்தர்க்கு உணவாக வந்தமிழ்கள் செய்தான் மணவாள மாமுனிவன் வந்து வம்பவிழித்தார் வன்மை மணவாள மாமுனிவன் அம்புவியில் கால் பொருந்தார்த்தியனால் ஒம்பர்தொடும் விண்ணுலகில் செல்ல விரந்தி எதிராசன் பதங்கள் நன்னி புறத்தார் நமக்கு. ప్రియ భగవద్ రామానుజదాసు మన ఆర్తి ప్రబంధ కాలక్షేప పరంపరలో ఆర్తి ప్రబంధంలో 18వ పాసురాన్ని మనం కొంతవరకు విన్నాం. దాన్ని ఇప్పుడు కొనసాగించుకుందాం. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుని కాలక్షేపాన్ని ప్రారంభించుకుందాం. என்று விடுவது எனக்கெந்தாய் எதிராசா ஒன்று மறிகின்றிலேன் உரையாய் கொன்னாமல் இப்படியே எந்த உயர்க்கி என்னும் இருளே விளக்கம் இப்பவமாம் நீண்ட இரவு. ఈ పాసురంలో మనవాళ మామునిహళ్ ఓ రామానుజ, ఎప్పుడు నాకు ఈ సంసారం అనేటటువంటి క్రూర రాత్రి తొలగిపోయి సుప్రభాతం అవుతుంది అని ప్రార్థన చేస్తున్నారు. రామానుజ దివాకర దర్శనంతోటే ఈ రాత్రి పోతుంది అని చెప్తున్నారు. సంసారం అనేటటువంటి రాత్రి ఎట్లు పోతుంది? రామానుజ దివాకర దర్శనంతో పోతుంది. గురువు అనగా అజ్ఞానాన్ని తొలగించి సుజ్ఞానాన్ని ఇచ్చేవాడని, అజ్ఞానంతో మూసుకుపోయినటువంటి కళ్ళకి చక్కటి జ్ఞానమనే అంజనాన్ని పెట్టేవాడని మనం విన్నాం. అందుకే ఆచార్యులు అనగా సూర్యులు అని మనం తెలుసుకుంటూ ఇతిరాజ సప్తతిలో వేదాంత దేశికులు అనేటటువంటి మహానుభావులు అమునా తపనాతిశాయి భూమ్నా అని 15వ శ్లోకంలో ఈ రామానుజులు ఎలాంటి వారు? తపనాతిశాయి భూమ్నా, తపనుడు అంటే సూర్యుడు. ఆ సూర్యుడి కంటే మించినటువంటి గొప్పతనం, కాంతి కలిగినటువంటి వారండి. సూర్యుని మించినటువంటి వైభవం కలిగిన వారండి. సూర్యుడు కేవలం మార్చడమే తప్ప చల్లదనం ఉండదు. అలా కాక ఇటు కాంతిని ఇస్తారు, అటు చల్లదనాన్ని కలిగించేటటువంటి
గొప్పతనం కలిగినటువంటి మహానుభావులు అని చెప్పారు. దాన్నే వేదాంత దేశికులు మరొక శ్లోకంలో ఏ విధంగా కటాక్షించారో మనం అక్కడ వింటున్నాం. నిన్న 28వ శ్లోకంలో నిఖిల కుమతి మాయా శర్వరీ బాల సూర్య. రామానుజులంటే ఎవరండి? నిఖిల కుమతి మాయా శర్వరీ బాల సూర్య. ఈ శ్లోకంలో 28వ శ్లోకంలో భగవద్ రామానుజుల వారిని ఒక పర్వతం కింద, భగవద్ రామానుజుల వారిని నీడనిచ్చే ఓ చెట్టు కింద, భగవద్ రామానుజుల వారిని రాత్రిని తొలగించేటటువంటి బాలభానుని కింద చెప్తున్నారు. అందులో చెబుతూ చివరగా సకల వేదములనేటటువంటి సముద్రానికి చంద్రుల్లాంటి వారు అని 4 రకాలుగా వర్ణిస్తున్నారు. ఒక పర్వతం కింద సకల విద్యలు ప్రవహించేటటువంటి నదులుగా కలిగినటువంటి ఒకానొక పర్వతం అని, సంసారంలో బాగా జన్మచేత శ్రమపడేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నీడనిచ్చే వృక్షమని జన్మను తొలగించి, అలాగే చీకటి అనేటటువంటి దానిని తొలగించేటటువంటి బాలభానుడని, అలాగే వేదములనేటటువంటి సముద్రానికి పూర్ణచంద్రుడని, ఈ విధంగా 4 రకాలుగా వివరించారు. అందులో సూర్యుడిగా వివరించేటటువంటి సూక్తి ప్రస్తుతం మనకు అవసరం. నిఖిల కుమతి మాయా శర్వరీ బాల సూర్య. నేను ఎలాంటి వారండి అంటే, నిఖిల సమస్తమైనటువంటి, కుమతి కుదృష్టులు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ కుదృష్టులు అనేటటువంటి వారు చెప్పేటటువంటి మాయా అనేటటువంటి రాత్రి ఏదైతే ఉందో, శర్వరి అంటే రాత్రి, ఆ రాత్రికి బాలసూర్య బాలభానుడి లాంటి వారు. అంటే కుదృష్టులుగా ఉండేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు పరమాత్మ అనేటటువంటి వాడు మాయతోటి ఆక్రమింపబడతాడు అని, ఆ మాయ వల్లనే పరమాత్మ ఈ చేతనాచేతనములుగా ఉపాధి కారణంగా ఏర్పడతాడు అని చెప్పేటటువంటి ఆ కుదృష్టి మతం ఏదైతే ఉందో, ఆ మతాలన్నిటినీ చీకట్లు ఎలా అయితే సూర్యోదయంతో చెల్లాచెదురైపోతాయో అలాగే ఆ మతంలో ఉండేటటువంటి వాళ్ళు చేసే వాదనలన్నీ కూడా చెల్లాచెదురు చేసినటువంటి బాలభానుడు భగవద్ రామానుజులు అని చెప్పడం చేత రామానుజులు ఎలాంటి వారు? కుదృష్టి కుహనా మతములు అనేటటువంటి చీకటిని తొలగించేటటువంటి బాలభానుడు అని తెలియజేశారు. అంతేకాక వీరే 27వ శ్లోకంలో భగవద్ రామానుజుల వారిని 3 రకాలైనటువంటి రూపం కలిగినటువంటి వారండి అని చెబుతున్నారు. ఎలాంటి వారండి? అగ్ని లాంటి, సూర్యుళ్లాంటి, చంద్రుళ్లాంటి 3 రూపాలు కలిసినటువంటి వారు రామానుజులు అని. సీతస్వభావ సుభగానుభవ శిఖావాన్ని దోషావమర్ధ నియతోన్నతి రోషధీశ తాపానుబంధ శమన తపన ప్రజానాం రామానుజో జయతి సంవలిత త్రిధామ. త్రిధామ అంటే 3 తేజస్సులకి స్థానమైనటువంటి రామానుజులు ఎవరైతే ఉన్నారో ఆ రామానుజులు ఎలాంటి వారండి? సీతస్వభావ సుభగానుభవ శిఖావాన్ని. శిఖావాన్ అంటే 2 అర్థాలు. ఒకటి శిఖ కలిగిన వాడు అని ఒక అర్థం, శిఖావాన్ అంటే అగ్ని అని 2వ అర్థం. శిఖ అంటే శిఖ కలిగినటువంటి వారండి అని ఒక అర్థం. ఏమండి, శిఖావాన్ అంటే అగ్ని అని. కనుక అగ్ని ఎలా అయితే వేడినిస్తుందో అలా వేడినిచ్చువారు కాదండి. శీత స్వభావులు, చల్లటి స్వభావం చేత శుభగానుభవ చక్కటి అనుభవాన్ని, చల్లటి అనుభవాన్ని ఇచ్చేటటువంటి శిఖ కలిగినటువంటి వారండి అని. అగ్నిలా దహించువారు కాదు అని అర్థం. అలాగే నియతోన్నతి దోషావమర్ధ నియతోన్నతి రోషధీశ. నియతోన్నతి ఓషధీశ అని ఒక పాఠం చూడండి. నియతోన్నతి రాత్రిని పోగొట్టడం అనేటటువంటి దాని యందు ఒక నిశ్చయం కలిగిన, ఓషధీశ చంద్రుడి వంటి వాడు, లేకపోతే ఆశ్రయించిన వారి యొక్క దోషాలని తొలగించువాడు అని అర్థం. తర్వాత చూడండి, తాపానుబంధ శమన
తపన ప్రజానాం, ప్రజలకు తాపాన్ని చల్లార్చేటటువంటి సూర్యుడు. సూర్యుడు తాపాన్ని కలిగిస్తాడు, కానీ ఈ సూర్యుడు సంసారం అనే తాపాన్ని తొలగిస్తాడు. తాపాన్ని కలిగించే సూర్యుడు కాదు ఈ సూర్యుడు, సంసార తాపాన్ని తొలగించేటటువంటి సూర్యుడు అని ఈ విధంగా వేదాంత దేశికుల వారు 3 శ్లోకాలలో భగవద్ రామానుజుల్ని సూర్యునిగా వర్ణించారు. అంతేకాక మనకు ప్రసిద్ధమైనటువంటి ఒకనొక శ్లోకం రామానుజుల్ని దివాకరుడుగా తెలియజేస్తూ ఉండేటటువంటి ఒకనొక విలక్షణమైనటువంటి శ్లోకం ఒకటి ఉంది. ఏమిటది? మనందరికీ తెలిసిందే. పుణ్యాంభోజ వికాసాయ పాపధ్వాంత క్షయాయ చ శ్రీమాన్ ఆవిరభూద్భూమౌ రామానుజ దివాకర. రామానుజులనేటటువంటి దివాకరులండి. రామానుజులనేటటువంటి దివాకరులు అవతరించారు. అవతరిస్తే ఏమైంది? పుణ్యాంభోజ వికాసాయ. ఎందుకోసం అవతరించారు? పుణ్యమనేటటువంటి పద్మములు వికసించడం కొరకును, పాపధ్వాంత క్షయాయచ, పాపమనేటటువంటి చీకట్లు తొలగిపోవడం కోసమును, శ్రీమాన్ శ్రీమంతుడైనటువంటి భగవద్ రామానుజులు భూమి యందు ఆవిర్భవించిన ఎట్లండి? దివాకరుని వలె, సూర్యుని వలె రామానుజ దివాకరుడు అవతరిస్తే ఏమైంది? పుణ్యం అనేటటువంటి తామరలు వికసించాయి, పాపం అనేటటువంటి చీకట్లు తొలగిపోయాయి అని చెప్పినట్టుగా. అయితే మామూలు సూర్యుడికి సూర్యుడికి ఉండేటటువంటి తేడా ఏమిటంటే, మామూలు సూర్యుడైతే పద్మాలని వికసింపజేస్తాడు, రామానుజులనేటటువంటి సూర్యుడైతే మన హృదయ కమలాలని వికసింపజేస్తాడు. ఏమండి? అలాగే మామూలు సూర్యుడైతే బాక్యమైన చీకటిని తొలగిస్తారు, రామానుజ సూర్యుడైతే మనలో ఉండే అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగిస్తారు, మనలో ఉండే పాపాలన్నిటినీ తొలగించేటటువంటి వైభవం కలిగినటువంటి వారు భగవద్ రామానుజులు అని భగవద్ రామానుజుల్ని సూర్యుడిగా పోల్చారు. సూర్యుడికి ఉండేటటువంటి స్వభావం ఏమిటంటే, సూర్యమండల అంతర్వర్తిగా పరమాత్మని కలిగి ఉండుట. సూర్యనారాయణ అని మతాంతరులు కూడా సూర్యనారాయణ అని అంటారు. సూర్యనారాయణుడు అంటే సూర్యమండలంలో అంతర్యామిగా ఉండేటటువంటి స్వామి నారాయణుడు అని, సూర్యమండల అంతర్యామిగా ఉండేటటువంటి స్వామి అని. అలాగే భగవద్ రామానుజులు వారి హృదయంలో పెరుమాళ్ళని ధరించి ఉంటారు. కేవలం పెరుమాళ్ళనే కాదు, ఇరుప్పిడం వైహుందం వేంగడం మాలిరంజోలయన్నం పొరుప్పిడం మాయనిక్కన్బరణంలో రవతంబడం వందిరుప్పిడం మాయని రామోనిశన్ మనత్తీన్నవన్ వందిరుప్పిడం. లోకంలో, ఈ భూలోకంలో 108 దివ్య దేశాలుగా ప్రసిద్ధి చెందినటువంటి దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో, అలా 108 దివ్య దేశాలుగా ప్రసిద్ధి చెందిన దివ్య దేశాల్లో ఈ విభూతిలో ఉండేటటువంటి 106 దివ్య దేశాలు, అలాగే క్షీరాబ్ది, అలాగే పరమపదం, వీటితో కలిపి ఉండే 108 దివ్య దేశాలు, ఆ దివ్య దేశాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళు ఆ దివ్య దేశాలతో సహా చాప చుట్టుకున్నట్టుగా చుట్టుకుని వచ్చి భగవద్ రామానుజుల యొక్క తిరుమేనిలో పరిచారండి. అలాగా 108 దివ్య దేశాల్లో ఉండేటటువంటి పెరుమాళ్ళు దివ్య దేశాలతో సహా వచ్చి వేయించేసి ఉన్నటువంటి అద్భుతమైన దివాకరులు రామానుజ దివాకరులు. సూర్యమండల అంతర్వర్తిగా ఉండేటటువంటి స్వామి ఒక్కడే. సూర్యమండలంలో ఉండేటటువంటి నారాయణమూర్తి ఉత్ అనే పేరు కలిగినటువంటి స్వామి. కానీ ఎంబెరుమానార్ల తిరుమేనులో ఉండేటటువంటి స్వాములు ఎంతమంది? 108 మంది స్వాములు, 108 దివ్యదేశములు. వీరితో కలిసి ఉన్నటువంటి వారు రామానుజులు. కనుక ఎలా అయితే సూర్యుడు తనకు అంతర్యామిగా పరమాత్మను కలిగి ఉన్నాడో, అలాగే భగవద్ రామానుజులు తమ తిరుమేని మీద 108 దివ్యదేశాలు, అందులో ఉండేటటువంటి పెరుమాళ్ళని కలిగి ఉన్నారు. ఎలా అయితే సూర్యుడు తమ యొక్క కిరణములనేటటువంటి చేతులతోటి మనందరినీ తాకుతున్నాడు, అలాగే భగవద్ రామానుజులు తమ కటాక్షములనేటటువంటి చేతులతోటి మనందరినీ తాకుతున్నారు. కిరణం చెయ్యి అయినప్పుడు కటాక్షం కూడా హస్తం అవుతుంది కదా, అలాగా మనల్ని తాకుతున్నటువంటి వారు భగవద్ రామానుజులు. ఎలా అయితే సూర్యుడు
చీకటిని పోగొడుతున్నాడో అలాగే భగవద్ రామానుజులు మనలో ఉండేటటువంటి ఆంతరంగా ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి ఒకనొక చీకటి ఏదైతే ఉందో ఆ చీకటిని తొలగిస్తున్నారు అని ఈ విధంగా భగవద్ రామానుజులు అనేటటువంటి సూర్యులు అవతరిస్తే మనలో ఉండేటటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటి, మనలో ఉండేటటువంటి పాపాలు తొలగిపోవడం ఇది జరుగుతుంది గనక ఇక్కడ మనవాళ మహామునులు రామానుజ దివాకర ఆవిర్భావాన్ని నేను కళ్ళారా దర్శించాలి, ఓ రామానుజ దివాకర మిమ్మల్ని నేను సేవించాలి అని ఈ పాసురంలో ప్రార్థన చేస్తున్నారు. అంతేకాక రామానుజన్ ఉత్తందాదిలో 59వ పాసురంలో கடலளவாய திசையெட்டினுள்ளே கலியுருளே மிடத்தரகால திராமோனிசன் மெக்க நான்மறையின் சுடருளியால் அவ்விருளத் துறந்திலனேல் உயிரை உடையவன் నారాయణనెన్ని అరివారిల్లై ఉత్తుణర్ందే. భగవద్ రామానుజులు ఏం చేశారట? కడలళవాయ తిసెయెట్టినుళ్ళే, సముద్రం చేత చుట్టుముట్టబడి ఉండే, సముద్రాన్ని హద్దుగా కలిగినటువంటి తిసెయెట్టునుళ్ళే 8 దిక్కుల యందు కలియురులే మిడతరు కాలత్తి, కలి అనేటటువంటి అజ్ఞానం బాగా వ్యాపించి ఉన్నటువంటి కాలంలో ఇరామోనిసన్ భగవద్ రామానుజులు అనేటటువంటి వారు మిక్క నాన్మరైన్ సుడరుళియాల్, చతుర్వేదములనేటటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతి చేత అవ్విరులై తురందిలనేల్, ఆ చీకటిని కనుక తొలగించి ఉండకపోతే లోకులెవ్వరికీ నారాయణుడనేటటువంటి వాడు ఉన్నాడు అని తెలియనే తెలియదండి. రామానుజ దివాకర ఆవిర్భావం వల్ల ఏమైంది? లోకానికంతటికి శేషిగా ఉండేటటువంటి వాడు స్వామి ఉయరై ఉడయవన్ నారణన్, ఉయరై ఉడయవన్ నారణన్. ఉయర్ అంటే ఆత్మలు. ఈ ఆత్మలన్నిటికీ స్వామిగా ఉండేటటువంటి వాడు, ఆత్మలని కలిగినవాడు, ఉడయవన్ కలిగినవాడు, నారణన్ నారాయణుడు అనేటటువంటి ఆయన యొక్క శేషత్వము తెలిసేది కాదు, ఆత్మ యొక్క శేషత్వము తెలిసేది కాదు. ఆ శేషిగా ఉండే పరమాత్మకి ఈ శేషభూతంగా ఉండే ఆత్మకి మధ్యలో ఉండేటటువంటి అనన్యార్హ శేషత్వం అనేటటువంటి ఒకనొక సంబంధము తెలిసేది కాదు అని రామానుజ దివాకరులు ఆవిర్భవించడం చేతనే ఈ జ్ఞానం మనకు కలిగింది అని 59వ పాసురంలో కటాక్షించారు. అంతేకాక వీరే అముదనార్లే 24వ పాసురంలో மொய்த்தவன் தீவினையால் பல்லுடல் தோறும் மூத்ததனால் எழித்துடிந்தேன் முனநாள்களெல்லாம் என்று கண்டு உயர்ந்தேன் புயத்தவம் போத்தும் புலச்சமயங்கள் நிலத்தவிய கைத்த மெய்ஞானத்து இராமானுசன் என்னும் காரு தன்னையே. మొయిత్త వెన్ తీవినయాల్, బాగా దట్టంగా ఉండేటటువంటి క్రూరమైనటువంటి పాపం చేత, పల్లుడల్ దూరం మూత్తు, ప్రతి శరీరంలోనూ ప్రవేశించి, మూత్తు ముసల్తనం వచ్చేదాకా జీవించి, అదనాల్ ఎయిత్తుడిందేన్, దానివల్ల నేను ఇబ్బంది పడ్డాను. పొయ్యిత్తవం పోత్తుం పొలచ్చమయంగా నిలత్తవియ కైత్త మెయ్జ్ఞానత్తు, అబద్ధాలుగా ఉండేటటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలన్నిటినీ నశింపజేసినటువంటి మెయ్జ్ఞానత్తు, యథార్థమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి రామానుజులు అవతరించారండి. ఆయన అవతరించగానే నేను ఊయర్ందే, చాలా గొప్పవాణ్ణి అయ్యాను అని చెప్పి రామానుజ దివాకర అవతారం వల్ల కలిగిన లాభాలని 24వ పాసురంలో తెలియజేశారు. రామానుజులు అవతరించగానే ఏమైంది? జన్మకి కారణమైనటువంటి పాపాలు తొలగిపోయాయి. అలా జన్మకి కారణంగా ఉండేటటువంటి మాయమతాలు ఏవైతే ఉన్నాయో ఆ మతాలన్నీ నశించిపోయాయి అని చెప్పడం. అంతేకాక 32వ పాసురంలో తిరువరంగత్తముదనార్ పొరిందియ తేసుం పొరయుం తిరళం పొహయం అని ఎవరైతే భగవద్ రామానుజులను ఆశ్రయిస్తారో అలా ఆశ్రయించినటువంటి వారికి ఆత్మగుణాలు తనంతట తానుగానే వచ్చి చేరతాయి అని ఈ పాసురంలో చెప్తున్నారు. మనవాళ మహామునులు, ఓ స్వామి, ఎప్పుడు నాకు సంసారమనే కాళరాత్రి తొలగిపోయి సుప్రభాతం అవుతుంది. సంసారం అనే కాళరాత్రి తొలగిపోవాలంటే
జ్ఞానం కలగాలి. ఆ జ్ఞానం కలిగితేనే ఈ అజ్ఞానం పోతుంది. కనుక అజ్ఞానమనే చీకటిని తొలగించి సుజ్ఞానమనేటటువంటి వెలుగులు పంచే సూర్యుడైనటువంటి రామానుజ అవతారము అవ్వాలి అని, ఓ రామానుజ, ఇలాంటి ఒకానొక సుప్రభాతం నాకు ఎప్పుడు కలుగుతుంది, నన్ను కటాక్షించవలసింది అని ప్రార్థన చేస్తున్నట్టుగా ఈ పాసురం వచ్చింది. గనక భగవద్ రామానుజుల్ని పొందగానే, సేవించగానే ఏమయ్యాయి? ఆత్మగుణాలు తమంతట తాముగానే నాకు వచ్చి చేరాయండి అని పొరుందియ తేసం పొరయం తెరళం పుహడం నల్ల తిరుందియ ஞானமும் செல்வமும் சேரும் சிறுகலியார் வருந்திய ஞானத்தை வன்மையினால் வந்தெடுத்தளித்த அருந்தவன் ఎంగళి రామానుజనై అడయభవర్కే. నా రామానుజుల్ని అడయభవర్కే ఆశ్రయించిన వారు ఎవరైతే ఉన్నారో వారికి కలిగేటటువంటి లాభాలేంటి అంటే, మొట్టమొదటి లాభం సిరుహలియాల్ వరుందియ జ్ఞాలత్తై, నాశనాన్ని కలిగించేటటువంటి కలి వల్ల దుఃఖపడుతున్నటువంటి భూమిని వన్మయనాల్ వందెడుత్త అళిత్తవన్, తమ యొక్క ఔదార్యం చేత ఉద్ధరించి కాచినటువంటి అరుంతవన్, దుర్లభమైనటువంటి శరణాగతి అనేటటువంటి ఒకనొక తపస్సు కలిగినటువంటి వారు భగవద్ రామానుజులు అని. అలాంటి రామానుజులను ఆశ్రయించినటువంటి వారికి ఏం కలుగుతుంది? పొరుందియతేసుం, స్వరూపానికి తగినటువంటి తేజస్సు కలుగుతుంది. స్వరూపానికి తేజస్సు కలగడం అంటే ఏమిటండి? శేషత్వ జ్ఞానం కలిగితేనే స్వరూపానికి తేజస్సు కలుగుతుంది. ఆత్మ యొక్క స్వరూపం ఏమిటి? శేషత్వంతో కూడిన జ్ఞాతృత్వము అని. ఆ శేషత్వం ఉంటేనే తేజస్సు కలుగుతుంది. అందుకే మనవాళ్ళ మహాముల్లే ఉపదేశ రత్నమాలలో మొదలాళ్ళ వార్ల గురించి చెబుతూ ఈ ముగ్గురు ఎలా అవతరించారండి? తేసుడనే తోన్రు సిరప్పాల్, తేజస్సుతోటే గొప్పగా అవతరించారండి అన్నారు. తేజస్సుతోటే గొప్పగా అవతరించారంటే ఏమిటి? తేజస్సు అంటే ఏమిటండి అన్నారు. తేజస్సు అనగా ఏమిటంటే, ఆడియంకై పేరాయర్కి ఆళాంపిరప్పు వెన్నాట్టు తేసండ్రే అని తిరుమంగయాళ్ళు వారు కటాక్షించారు. ఆడి అంకై పేరాయర్కి, ఆడి అంటే అందమైనటువంటి, ఆడి అంటే గంభీరమైన అని, చక్రము కలిగిన అని, చక్రం కలిగిన, అంకై అందమైన చేయగలిగిన, పేరాయర్కి పెద్ద అయినటువంటి స్వామికి, ఆళాంపిరప్పు దాసుడిగా పుట్టేటటువంటి పుట్టుకేదైతే ఉందో అది వెన్నాట్టు తేసండ్రే, అలా పుట్టినవాడి యొక్క తేజస్సు పరమపదం దాకా వెళుతుందన్నారు. ఎవరైతే పరమాత్మక నేను దాసుణ్ణి అనేటటువంటి భావన కలిగి ఉంటాడో, పుట్టుకతోటి ఆ భావన కలిగి ఉంటాడో, అలాంటి వాడి యొక్క తేజస్సు ఎక్కడ దాకా వెళుతుంది? పరమపదం దాకా వెళుతుంది. కనుక తేజస్సు అనగా ఏమి? దాస లక్షణం కలిగి ఉండటం, నేను పరమాత్మకి దాసుణ్ణి అనేటటువంటి జ్ఞానం కలిగి ఉండడం ఏదైతే ఉందో అది కదా తేజస్సు. అలాగే ఎవరైతే భగవద్ రామానుజులను ఆశ్రయిస్తారో అలా ఆశ్రయించినటువంటి వారికి ఏమవుతుంది? పొరుందియ తేసుం, తగినటువంటి గొప్ప తేజస్సు, శేషత్వజ్ఞానపూర్వకమైనటువంటి తేజస్సు కలుగుతుంది. పొరయం, గొప్ప ఓర్పు కలుగుతుంది. తిరళం, ఇంద్రియాలను జయించే బలం కలుగుతుంది. పుహళం, దానివల్ల గొప్ప కీర్తి కలుగుతుంది. అంతేకాక తిరుందియ జ్ఞానం, చక్కగా దిద్దుబాటైన జ్ఞానాన్ని పొందిన వారు అవుతారు. సెల్వము, గొప్ప భక్తి. ఎలా వస్తాయి? సేరుం, తనంతట తానుగానే వచ్చి చేరిపోతాయండి. వీరేం ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు అని చెప్పడం చేత ఎవరైతే భగవద్ రామానుజుల్ని ఆశ్రయిస్తారో అలా ఆశ్రయించినటువంటి వారికి ఆత్మగుణములైనటువంటి శేషత్వ పారతంత్ర్యాదులు ఏవైతే ఉన్నాయో, అలాగే సమధమాది గుణములు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా తమంతట తాముగానే వచ్చి చేరిపోతాయి తప్ప ఈ గుణాల కోసం వీరు ప్రత్యేకంగా ప్రయత్నం చేయవలసిన అవసరం లేనే లేదు అని ఈ 32వ పాసురంలో తిరువరంగ తొమ్మిదనాథ్ కటాక్షించారు. అలాగే ఇరామానుసునుత్తందాదిలోనే 82వ పాసురంలో తిరువుత్త జ్ఞానం సిరియప్పెరాది వెన్ తీవెనయాల్
உருவத்த ஞானத்தை உடல்கின்றவென்னை ஒரு பொடு சிறு பொருவத்த கேள்வி எனாக்கு நின்னான் என்ன புண்ணியனோ தெரிவுத்த கீர்த்தி இராமானுஜன் என்னும் சீர்முகிலே. తిరువుత్త జ్ఞానం ఈ పాసురంలో ఏం చెబుతున్నారంటే, రంగనాథుడి యొక్క పాదార విందములు మనకు అందేటట్టుగా చేసినటువంటి వారు భగవద్ రామానుజులు అని చెప్పి, అలాంటి ఒకానొక కరుణ కలిగినటువంటి మీతో సమానమైనటువంటి వారు ఇంకెవరూ లేరు రామానుజ, దేవరవారి కరుణ లాంటి కరుణ ఇంకొకటి లేదు అని చెబుతూ ఈ పాసురంలో రామానుజులు గొప్ప పుణ్యాత్ములు అని చెబుతున్నారు. 82వ పాసురంలో తిరువుత్త జ్ఞానం. తిరువుత్త జ్ఞానం అంటే ఇది మంచి ఇది చెడు అని తెలుసుకునేటటువంటి ఒకానొక జ్ఞానం. శరియప్పెరాదు, దాన్ని సంపాదించలేక, వెన్ తీవినయాల్ గురువత్త, క్రూరమైనటువంటి పాపము చేత, గురువత్త స్వరూపాన్ని పోగొట్టుకున్నటువంటి, జ్ఞానత్తి జ్ఞానం కలివాణ్ణై అంటే స్వరూపాన్ని పోగొట్టుకున్నవాడినై, ఉడల్హిన్నవెన్నై అల్లల్లాడుతున్నటువంటి నన్ను భగవద్ రామానుజులు కటాక్షించారు. ఎలా కటాక్షించారు? ஒரு பொழுதில், ఒకే ఒక్క రోజులో, ఒక్క క్షణకాలంలో అని అర్థం. క్షణకాలంలో పొరువత్త కేళ్వియన్ని, సాటి లేనటువంటి కేళ్వియన్, శ్రవణం చేసిన వాడిగా అంటే అన్ని విషయాల్ని వినేసినటువంటి వాడిగా ఆక్కి నన్ను చేసి ఉన్నారు. ఇలా చేశారు. చేయడం చేత తిరువుత్త కీర్తి, గొప్ప ప్రకాశవంతమైనటువంటి కీర్తి కలిగినటువంటి రామానుజుల్లాంటి పుణ్యాత్ములు ఇంకోరు ఎవరైనా ఉన్నారో? ఇలాంటి రామానుజులు ఎంత పుణ్యాత్ములో కదా అని భగవద్ రామానుజుల్ని పుణ్యమూర్తిగా ఈ పాసురంలో తెలియజేశారు. ఎవరైతే భగవద్ రామానుజుల్ని ఆశ్రయిస్తారో, ఆశ్రయించినటువంటి వారికి ఉండేటటువంటి క్రూరమైన పాపాలు తొలగిపోతాయి. క్రూరమైన పాపాలు తొలగిపోవడం చేత వీళ్ళకి స్వరూప జ్ఞానం కలుగుతుంది. అలా స్వరూప జ్ఞానం కలగడమే కాకుండా తెలుసుకోవలసిన, వినవలసినటువంటి సకల విషయాలు ఏవైతే ఉంటాయో ఆ విషయాలన్నీ భగవద్ రామానుజ కటాక్షం చేత వాళ్ళకి వెంటనే అందిపోతాయి. వీరి ప్రయత్నం ఏం చేయాల్సిన అవసరం లేకుండానే సకల విషయ పరిజ్ఞానము రామానుజ కటాక్షంతో వారికి లభిస్తుంది. భగవద్ రామానుజ కటాక్షంతో తెలుసుకోవలసిన సకల విషయాలు తెలుస్తాయి అని మనకి ఈ పాసురంలో మనవాళ మహాములు అనుగ్రహిస్తున్నారు. ఓ యతిరాశ రామానుజ ఎండ్రు విడివదు, నాకెప్పుడు సుప్రభాతం అవుతుందయ్యా. సంసారం అనేటటువంటి క్రూరమైనటువంటి ఒకానొక నరకంలో పడి ఉన్నటువంటి నాకు ఈ సంసారం అనేటటువంటి కాళరాత్రి తొలగిపోయి సుప్రభాతం అయ్యేటట్టుగా నన్ను కటాక్షించవలసింది. అలాంటి సుప్రభాతం ఎప్పుడవుతుందో ఒన్రుం అరిహిండ్రిలేన్, ఒక్కడు కూడా నేను కొంచెం కూడా నేను తెలుసుకోలేనటువంటి వాడిని గనక, తెలుసుకోని వాళ్ళకి ఎలా తెలుస్తుందండి? తెలియని వాడికి ఎలాగూ తెలియదు కదా. అంటే ఒరయ్యాయ్, దేవరవార్లకు చెప్పండి. దేవరవార్లు గనక అనుగ్రహిస్తే నాకు ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు అజ్ఞానం పోయి సుజ్ఞానం వస్తుందో, ఎప్పుడు ఈ సంసారం అనేటటువంటి కాళరాత్రి తొలగిపోతుందో అది తెలుస్తుంది గనక దాన్ని కటాక్షించవలసింది మీరే అని ఈ పాసురంలో మనవాళ మహాములు ఎంబెరమానార్లని ప్రార్థన చేస్తున్నారు. పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. என்று விடுவது எனக்கு எந்தாய திராச ஒன்று மறிகின்றிலேன் உரையாய் குன்றாமல் எப்படி எந்த உயர்க்கி என்னும் இருளே விளக்கும் இப்பவமாம் నీండ ఇరవు. 18వ పాసురంలో మనవాళ మహాములు ఏమన్నారంటే, సంసారం అనేటటువంటి కాళరాత్రి నన్ను ఎప్పుడు వదిలిపెడుతుంది? ఈ సంసారం అనే కాళరాత్రి నన్ను వదిలిపెట్టి నాకు సుప్రభాతం అయ్యేటటువంటి ఒకానొక రోజుని చెప్పండి అన్నారు. సుప్రభాతం అయ్యే రోజంటే
ఎంబెరుమానార్లనేటటువంటి ఒకానొక సూర్యుల యొక్క దర్శనం ఎప్పుడవుతుందో, ఎంబెరుమానార్లనేటటువంటి రామానుజ దివాకర దర్శనం కాగానే అజ్ఞానమనేటటువంటి అంధకారం తొలగిపోతుంది. పాపధ్వాంత క్షయాయ చ అన్నట్టుగా పాపం అనేటటువంటి చీకట్లు తొలగిపోతాయి. కనుక నాకు ఈ లాభం ఎప్పుడు కలుగుతుందో మీరే చెప్పాలి. అదేమిటండి మీకు తెలీదా అంటే మాకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే నా యొక్క సంసారమనే కాళరాత్రిని విడిపించేవారు, తొలగించేటటువంటి వారు మీరే గనక, దాన్ని తొలగించేవారు దేవరవారు కనుక, ఆ సంసారం అనే కాళరాత్రి ఎప్పుడు నన్ను విడిచిపోతుందో, ఎప్పుడు నాకు సుప్రభాతం అవుతుందో, ఎప్పుడు నాకుండే అజ్ఞానము పోయి సుజ్ఞానము కలుగుతుందో దాన్ని దేవరవారే ఆనతీయాలి అని అన్నారు. ఇప్పుడు ఏం చెబుతున్నారంటే ఈ 19వ పాసురంలో, ఓ రామానుజ, సంసారం అనే కాళరాత్రి తొలగకపోతే ఏం నష్టాలు వస్తాయో చెప్తున్నారు. రామానుజులు అన్నారట, ఏమయ్యా సంసారం అనే కాళరాత్రి తొలగకపోతే మీకు ఏమిటి నష్టం? హాయిగా హ్యాపీగా సంసారంలో మీరు ఉన్నారు కదా, ఇంకా మీకు ఏమిటి బాధ అంటే, అయ్యయ్యో రామానుజ, ఈ కాళరాత్రి ఉండడం చేత కలిగేటటువంటి అనర్థాలు అన్నీ ఇన్ని కాదయ్యా. ఏమిటి రాత్రి వల్ల కలిగే అనర్థాలు ఏమిటి అంటే, వస్తు దర్శనం కలగకపోవడం. చీకటి వల్ల మనం ఏదైనా ఒక వస్తువుని గుర్తించాలంటే ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని మనం గుర్తించలేం. ఈ కాళరాత్రి వల్ల 2 నష్టాలు కలుగుతాయని ఈ పాసురంలో చెప్తున్నారు. 19వ పాసురంలో ఏమిటా 2 నష్టాలు? అందులో మొట్టమొదటి నష్టం ఏమిటంటే ఆత్మ యొక్క స్వరూపం తెలియకపోవడం. అందులో 2వ నష్టం ఏమిటంటే పరమాత్మ యొక్క స్వరూపం తెలియకపోవడం. అంటే ఆత్మస్వరూపం తెలియకపోతే వచ్చే నష్టం ఏమిటి అంటే, ఆత్మస్వరూపం తెలియకపోతే వచ్చేటటువంటి నష్టం ఏమిటంటే, ఈ ఆత్మ పరమాత్మకి దాస్యము అనేటటువంటి విషయం, ఆత్మ యొక్క ప్రధాన స్వరూపమైనటువంటి శేషత్వంతో కూడినటువంటి జ్ఞాతృత్వం అనేటటువంటి లక్షణం. అంటే పరమాత్మకి నేను సేవకుణ్ణి అని, పరమాత్మకి సేవకుణ్ణి అని తెలుసుకుని శేషత్వ జ్ఞానాన్ని కలిగి ఆయన విషయంలో కైంకర్యం చెయ్యడం అనేటటువంటి ఒకానొక అవకాశం ఉండదు. సంసారం అనే కాళరాత్రి కమ్మివేయడం చేత, అది క్రమ్ముకుని రావడం చేత వీడు ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని ఈ జీవుడు పరమాత్మ యొక్క సన్నిధిలో కైంకర్యం చేయడం అనేదే ఉండదు. పరమాత్మ కైంకర్యం చేయడం సంగతి కాసేపు పక్కన పెడితే, భగవత్ కైంకర్యమే తెలియనటువంటి వాడికి పరమాత్మకి దాసులైనటువంటి పెద్దలైనటువంటి వారెవరైతే ఉన్నారో వారందరూ భగవద్ రామానుజులను ఆచార్యులుగా భావించారు కదా. అలాగే పెద్దలందరి చేత తమకు ఆచార్యులుగా భావింపబడినటువంటి, ఉత్తారకులుగా భావింపబడినటువంటి భగవద్ రామానుజుల కైంకర్యం చెయ్యాలనే విషయం అసలే తెలియదు. పెరుమాళ్ళకు కైంకర్యం చెయ్యాలనే తెలియకపోతే పెద్దలకు కైంకర్యం చేయాలని ఏం తెలుస్తుంది? ఆ పెద్దలందరి చేత నాథముల దగ్గర నుంచి పెరియనంబి మొదలైనటువంటి పంచాచార్యుల వరకు భగవద్ రామానుజులే తమకు ఉత్తారకము అని చేసిన భావన ఏదైతే ఉందో ఆ భావన ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అందుచేత సంసారమనే కాళరాత్రి తొలగిపోవాలి అని ప్రార్థించారు. ఆ కాళరాత్రి తొలగకపోవడం చేత ఏం చేస్తున్నాను నేనేమయ్యానంటే, సర్వేశ్వరుడికి కింకరుని కావాలి, అది కాలేదు. సర్వేశ్వరుడికి కింకరుడు కాలేదు అంటే పరమాత్మ కైంకర్యం చేసేటటువంటి భావన కలగల. పోనీ పరమాత్మ కైంకర్యం చేసే భావన కలగలేదు, పెద్దలకు కైంకర్యం చేసే భావన కలిగిందా? అది అసలే కలగలేదు. భగవత్ కైంకర్యం చెయ్యాలనే ఆశ కలగనప్పుడు, భాగవత కైంకర్యం చెయ్యాలనే ఆశ కలగనప్పుడు, ఇక ఎంబెరుమానార్ల కైంకర్యం చెయ్యాలనే ఆశ కలగడం అనే ప్రశ్నే ఉండదు. మరి ఎవరికి సేవ చేయాలనిపిస్తోంది? ఎవరికి సేవ చేయాలనిపిస్తోందంటే, నా దేహానికి నేనే సేవను చేసుకోవాలి, నాకు నేనే అనేటటువంటి దేహ కైంకర్యం, స్వదేహ కైంకర్యం, తన శరీరాన్ని తను జాగ్రత్తగా కాపాడుకోవడం అనేటటువంటి తన దేహానికి కింకరుడుగా, దేహ కింకరుడుగా మారిపోయి
బ్రతుకుతున్నాను నేను. ఇలాగా దేహకింకరుడిగా మారిపోయి నా బ్రతికేదైతే ఉందో ఈ బ్రతుకు ఏమవుతుందో తెలుసా? దేవరవార్లకు అవధ్యాన్ని కలిగిస్తుంది. అదేంటండి, నాకు అవధ్యాన్ని ఎందుకు కలిగిస్తుంది? మీరు సంసారంలో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటే అది మీకు నష్టం, కానీ నాకేమిటి నష్టం? ఏదైనా అవధ్యం అనేది అంటే చెడ్డ పేరు రావడం అనేది, చెడ్డ పేరు రావడం అనేది మీకు రావాలి. ఎంచేత మీ దేహానికి మీరు సేవ చేసుకుంటూ మీరే పడున్నారు కనుక చెడ్డ పేరు రావడం అనేది జరిగితే మీకు రావాలి, కానీ నాకు రావడం ఏమిటి అని రామానుజులను అడిగితే, రామానుజ, నేను నా శరీరానికి కింకరుడుగా మారి నా శరీరానికి కావలసినటువంటి సేవలు చేస్తూ దేహ కింకరుడుగా నీచమైన కార్యాలు చేస్తూ పడి ఉంటే, అలా పడి ఉంటే అపకీర్తి దేవర వారికి వస్తుంది. ఎందుచేత అపకీర్తి వస్తుందంటారా? రామానుజ చెప్తున్నాను వినండి. మీకు నాకు ఉండేటటువంటి ఈ అనుబంధం ఏదైతే ఉందో ఆ అనుబంధాన్ని మీరు ఒక్కసారి తలవండి. తలిస్తే గనక అప్పుడు అపకీర్తి మాకొస్తుందో మీకొస్తుందో తెలుస్తుంది అని ఈ పాసురంలో మనవాళ మహాములు ఎంబెరుమానార్లతోటి పలుకుతున్నట్టుగా విలక్షణమైనటువంటి రీతిలో ఈ పాసురాన్ని కూర్చారు. ముందుగా ఒక్కసారి పాసురాన్ని అనుసంధానం చేసుకుని పాసురం యొక్క అర్థాన్ని మనం విందాం. 19వ పాసురం. అల్లుం పహలం யானாக்கை வடியுடன்று செல்லுமது உன் தேசுக்கு தீங்கன்றோ நல்லாறுகள் தன் தனையர் நீசற்கு ஆள் செய்ய சகிப்பரோ எந்தை எதிராஷா இசை ఎందై ఎదిరాశ. ఓ రామానుజ, ఈసై మీరు చెప్పవలసింది, ఆనతి ఇవ్వవలసింది, ఆజ్ఞ ఇవ్వవలసింది, నాకు తెలియజేయవలసింది, ఆనతి ఇవ్వవలసింది అన్నాడు. ఏం ఆనతి ఇవ్వాలి? అల్లుం పహలం యాన్, రాత్రనక పగలనక. అల్లుం అంటే రాత్రి, పగలం అంటే పగలు. అల్లుం పహలం రాత్రింబవళ్ళు, యాన్ని దాసుండైనటువంటి నేను, ఆక్కై వడి ఉడండ్రు. ఆక్కై అంటే శరీరం యొక్క వడి దారిని, ఉడండ్రు ఆ మార్గం నందు తిరిగి ఏం చేస్తున్నా? దేహకింకరున్నాయి. దేహకింకరు అంటే దేహానికి సేవ చేసేటటువంటి వాడినయ్యి, శరీర పోషణే ప్రధానంగా ఉండి ఉదరంభరుడుగా ఉండేటటువంటి వాడినయ్యి అని అర్థం అన్నమాట. కడుపు నింపుకోవడమే ప్రధానమైనటువంటి కార్యక్రమంగా ఉండేటటువంటి నేను సెల్లుమదు అలా ప్రవర్తించడం ఏదైతే ఉందో అది ఉన్ తేసుక్కు, దేవరవార్ల యొక్క గొప్పతనానికి, దేవరవార్ల యొక్క తేజస్సుకి అంటే గొప్పతనానికి అని అర్థం. గొప్పతనానికి తీంగన్రో, అది హాని కలిగిస్తుంది కదా, దేవరవారి గొప్పతనాన్ని మాసిపోయేటట్టుగా చేస్తుంది కదా. దేవరవారి గొప్పతనం, నా గొప్పతనం ఎందుకు మాసిపోతుంది అంటావా రామానుజ? చెప్తున్నాను వినండి. రామానుజ దాసులు దేహ కింకరులు, రామానుజ దాసులు ఉదరంభరులు అని గనక పేరు వస్తే అప్పుడు ఏమని చెప్తారు? బలానా వాడు ఉదరంభరుడని చెప్పరు, బలానా వాడు దేహకింకరుడని చెప్పరు. భగవద్ రామానుజ దాసులు దేహకింకరులు అని చెబుతారు, భగవద్ రామానుజ దాసులు ఉదరంభరులు అని చెప్తారు. అప్పుడు ఎవరికి అపకీర్తి వస్తుంది? దేవర వారికి వస్తుంది. అందుచేత ఇలాగ నేను శరీరమే ప్రధానమనుకుని శరీరానికి సేవ చేస్తూ తిరుగుతూ ఉండడం మీ యొక్క వైభవానికి మచ్చన కలిగిస్తుంది కనుక చెప్తున్నాను వినండి రామానుజ. నల్లారుహళ్, సత్పురుషులుగా ఉండేటటువంటి వారు, తనయర్ తమ యొక్క తనయులు అంటే పిల్లలు, నీసర్కి నీచులుగా ఉండేటటువంటి వారికి ఆక్షయ్య సహిప్పరో, నీచమైనటువంటి వృత్తుల్ని చేయడాన్ని చూచి సహిప్పరు సహిస్తారా? ఎందై యతిరాశ, తండ్రి ఓ తండ్రి రామానుజ, ఈసై చెప్పవలసింది మీరు వివరించవలసింది దీన్ని నాకు తెలిసేటట్టుగా అని అడుగుతున్నారు. అంటే ఇందులో ప్రధానంగా 2 విషయాలు చెప్తున్నారు.
ఒకటేమిటంటే నేను దేహకింకరుడిగా మారి ఉన్నాను. ఎందువల్ల? సంసారం అనేటటువంటి కాళరాత్రి వల్ల. ఇది ఇలా నేను దేహకింకరుడిగా ఉండడం దేవర వారి వైభవానికి మచ్చని తీసుకొస్తుంది. కనుక ఇది తొలగించాలి. నేనెందుకు తొలగించాలంటారా? అంటే మీకు బిడ్డలం కదా మేము. ఎందై ఓ తండ్రి రామానుజ తమ యొక్క తనయులు నీసెర్కి నీచులకి ఆక్షయ్య సహిప్పరు. నీచులకి సేవ చేయడాన్ని చూసి సహిస్తారా? వాళ్ళు సహించలేరు కదా. వెంటనే వాళ్ళని తీసుకొచ్చి వెంటనే వాళ్ళని సరి అయిన మార్గంలో పెడతారు కదా. కనుక అలా మమ్మల్ని సరి అయిన మార్గంలో పెట్టవలసినటువంటి బాధ్యత దేవరు వారికే ఉన్నది అని ఈ పాసురంలో అనుగ్రహిస్తున్నారు. వ్యాఖ్యానం ఏమిటో దాని వివరాలు ఏమిటో రేపు మనం తెలుసుకుందాం. ఈ పూటకి ఇక్కడికి ఆఫ్ చేద్దాం. ఆళ్వార్ తిరువడిகளே శరణం, ఎంబెరుమానార్ తిరువడిகளே శరణం, జీయర్ తిరువడిகளே శరణం. జై రామానుజ.